నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది మన ఆర్మీ. కానీ ఎక్కడెక్కడ చేసింది, ఎంత దూరంలో ఉంది సార్ ఇవన్నీ? ఆపరేషన్ సింధూర్ ప్రాంతంలో పాకిస్తాన్ లోపల 9 భూభాగాల మీద అటాక్ చేసింది. ఇందులో ప్రధానంగా ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసింది. మిలిటరీ స్థావరాల మీదకి వెళ్ళలేదు, అట్లాగే సివిలియన్ ప్రదేశాల మీద కూడా దాడి చేయలేదు అనేది అంటే క్లియర్గా ఇండియన్ ఆర్మీ అనౌన్స్ చేస్తుండేది ఏమంటే, మేము పాకిస్తాన్లో టెర్రర్ గ్రూపుల మీద మాత్రమే దాడి చేసాం. ఇది కోఆర్డినేటెడ్ అటాక్, ట్రై సర్వీస్ అటాక్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిపి చేసిన అటాక్. ఇది అతిపెద్దది భారతదేశంలోనే. నాన్ వార్ అటాక్ అంటారు. నాన్ వార్ అటాక్ అనేది అతిపెద్దది, ఇప్పటివరకు చరిత్రలో ఇలాంటిది చేయలేదు. సో సక్సెస్ఫుల్గా చేశారు. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 3 రకాల ఎయిర్పోర్ట్ ఫ్లైట్ జెట్స్ పాల్గొన్నాయి. 3 రాఫెల్స్, ఒక SU-30, ఒక MiG-29, ఈ మొత్తం 5 పాల్గొన్నాయి. అవి కాకుండా స్కాల్ఫ్ మిసైల్స్ అంటారు, అది 200 కిలోమీటర్ల దూరానికి కూడా అక్యురేట్గా కొట్టగలదు. స్టెల్త్ దీంట్లో ఉంటుంది, అంటే కనబడదు. అది అలాంటి ఒక దీంట్లో ఉంటుంది. నైట్ దాన్ని రాడార్స్ కనిపెట్టలేవన్నమాట. స్టెల్త్ మోడ్ అంటారు. స్టెల్త్ మోడ్లో ఉండగలుగుతాం. సో ఇలాంటి వాటినంతా కూడా ఈసారి ఉపయోగించారు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో హై టెక్ వార్ఫేర్ అనేది మనం పాకిస్తాన్ మీద ప్రయోగించలేదు. అది సర్ప్రైజ్ అనేది చెప్పాలి. ఎందుకంటే రాఫెల్ యుద్ధ విమానాలు మనం మొన్న కూడా ఫ్రాన్స్ దగ్గర నుంచి 7 బిలియన్ల వర్త్ రాఫెల్ విమానాలను కొన్నాం మనం. సో అంతకుముందు మనకి రష్యా ఈ విషయంలో సప్లై చేస్తుంది అన్నమాట. సో ఇలాగా మొత్తంగా 9 స్థావరాలు, అందులో 4 పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి చేయగలిగాము. ఇంకొక 5 మాత్రం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగింది. జనరల్గా వాళ్ళ పాకిస్తాన్లో దాదాపు 60 నుంచి 70 ఉగ్రవాద ట్రైనింగ్ శిబిరాలు ఉన్నాయనేది ఇండియా చెబుతుంది. ఇందులో ప్రధానంగా ఎక్కువగా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉంటుంది. LOC అటుపక్క, LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి, ఇండియా అధీనంలో ఉండే కాశ్మీర్కి మధ్య ఉండే గీతని LOC అంటారు. ఇది ఇంటర్నేషనల్ బార్డర్కి కనెక్ట్ అయి ఉంటుంది, నార్థర్న్ పార్ట్ అనమాట. ఇంటర్నేషనల్ బార్డర్ మొత్తం 3323 కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి అంతర్జాతీయ సరిహద్దు. ఇప్పుడు ఏం చేసామంటే, మనం అంతర్జాతీయ సరిహద్దు లోపల ఉండే పాకిస్తాన్ భూభాగంలో అటాక్ చేయగలిగాం. అది 4 ప్లేసులు. ఒకటి బహవల్పూర్ అనేది జైషే ఈ మహమ్మద్ అనే ఒక టెర్రరిస్టు ప్రధాన స్థావరం. రెండోదేమో మురేట్కి అనేది లష్కర్-ఈ-తోయిబా ప్రధాన స్థావరం. 4వది ముజఫర్పూర్ అండ్ 5వది సియాల్కోట్. 4వది సియాల్కోట్. మొత్తం 4 స్థావరాల మీద చేసాం. బహవల్పూర్ అండ్ మురాద్కి అండ్ ముజఫర్పూర్ అండ్ సియాల్కోట్. ఈ 4 పాకిస్తాన్లో భాగంలో ఉంటాయన్నమాట. ఇవి ఇస్లామాబాద్కి, లాహోర్కి దగ్గరలో ఉంటాయి. సో ఓవరాల్గా మనం ఈ 9 స్థావరాలు ఏంటనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఒకటి, అంతర్జాతీయ సరిహద్దుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే బహవల్పూర్. ఇది బహవల్పూర్ అనేది ఇందాక చెప్పిన ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లో ఉంటుంది. అంటే పాకిస్తాన్ లోపలికి మనం ఇంత దూరం వెళ్ళి అటాక్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. తర్వాత మురేట్కి, ఇది సాంబాకి ఎదురుగా సరిహద్దుకి 30 కిలోమీటర్ల దూరంగా ఉండే లష్కరే క్యాంప్. ఫస్ట్దేమో బహవల్పూర్ ఏమో జైషద్-ఈ మొహమ్మద్ క్యాంప్, ఇదేమో లష్కరే క్యాంప్. తర్వాత సరిహద్దు నియంత్రణ రేఖ అంటే LOC దగ్గర ఉండే రాజౌరి అనే ఏరియా ఉంటుంది. ఇప్పుడు మనకి వాళ్ళకి రాజౌరి, పూంచ్ ఈ ఏరియాలోనే ప్రస్తుతం కూడా రాత్రి నుంచి యుద్ధం జరుగుతుంది. అక్కడ మన వాళ్ళు కూడా 3 మంది సివిలియన్స్ చనిపోయినారు. ఈ ప్రాంతంలో ఉండే గుల్పూర్ అనే ఒక ఏరియాలో కూడా ఈ టెర్రర్ క్యాంప్ మీద మనం దాడి చేసాం. నెక్స్ట్ 3వది జమ్మూ కాశ్మీర్లోని POKలో తంగ్తర్ సెక్టర్ లోపల సవాయ్ లష్కరే క్యాంపు. అది 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సవాయ్ లష్కరే క్యాంపు ఉంది. అట్లాగే JM లాంచ్ ప్యాడ్ అంటారు. అంటే క్యాంప్స్ 2 రకాలుగా ఉంటాయి టెర్రరిస్టులది. ఒకటి
ఇంటీరియర్గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే క్యాంపు. రెండోది లాంచ్ ప్యాడ్ అంటే ట్రైనింగ్ అంతా అయిపోయినాక వాళ్ళని అటాక్ రెడీగా ఉంటారు. దాన్ని లాంచ్ ప్యాడ్ అంటే ఎప్పుడే అటాక్ చేయమని వాళ్ళకి ఆదేశాలు వస్తే అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి అటాక్ చేస్తారు. ఈ లాంచ్ ప్యాడ్స్ అనేవి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కాశ్మీర్కి అవి దగ్గరగా ఉంటాయి కాబట్టి లాంచ్ ప్యాడ్స్ అన్నీ కూడా పిఓకేలోనే ఉంటాయి. కానీ ప్రధాన శిబిరాల్లో మాత్రం పాకిస్తాన్లో ఉంటాయి అన్నమాట. సో ఈ లాంచ్ ప్యాడ్లో ఉండే బిలాల్ క్యాంపు మీద కూడా మనం అటాక్ చేసాం. అట్లాగే రాజౌరికి ఎదురుగా ఎల్ఓసి దగ్గరగా 10 కిలోమీటర్లు ఉండే బర్నాలా క్యాంప్ అనేది ఉంది. ఆ క్యాంప్ మీద కూడా దాడి చేసాం. అట్లాగే సాంబా కతువా ఇంటర్నేషనల్ బార్డర్, ఇది సాంబా కతువా ఇంటర్నేషనల్ బార్డర్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే సజ్జల్ క్యాంపు, ఈ సజ్జల్ క్యాంపు కూడా మనం అటాక్ చేయగలిగాం. అట్లాగే అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే సియాల్కోట్ అనేది పాకిస్తాన్ భూభాగంలో ఉంటుంది. అక్కడ కూడా హెచ్ఎం ట్రైనింగ్ క్యాంప్ అంటారు దీన్ని. ఇది మొహమూనా క్యాంప్. ఈ మొహమూనా క్యాంప్ మీద కూడా మనం దాడి చేసాం. సో ఇవి మొత్తంగా 9 ప్రాంతాల్లో మనం దాడులు చేసిన డీటెయిల్స్. అయితే పాకిస్తాన్ మాత్రం అది ఒప్పుకోవట్లేదు. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మొత్తం వీళ్ళు మసీదుల మీద చేశారని. వాళ్ళు ఆ మసీదుల లిస్ట్ కూడా ఇచ్చారు. కోట్లీలో ఉండే అబాట్ మసీదు, బహవల్పూర్లో ఉండే మాస్క్ మసీదు, ముజఫర్పూర్లో ఉండే బలాల్ మసీదు, మురీడ్కోడ్లో ఉండే ఉమల్ ఖురా మసీదు, ఈ మసీదు మీద దాడులు చేశారు వీళ్ళు. క్యాంప్స్ అసలు లేవు మా దేశంలో. మొన్న కూడా మేము జర్నలిస్టులని ఎల్ఓసికి పక్కన వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు, వాళ్ళు పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు. మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాం. సో పాక్ అడ్మినిస్ట్రేట్ అంటే మా అధీనంలో ఉన్న కాశ్మీర్ తీసుకెళ్ళి మేము జర్నలిస్టులు కూడా చూపించాం. క్యాంపులు ఎక్కడ ఉన్నాయో మీరే చూసుకోండి ఇక్కడ అని వాళ్ళు అంటున్నారు. సో క్యాంప్స్ అసలు లేవు, టెర్రర్ క్యాంప్స్ అనేవి లేవు. ఒకప్పుడు ఉన్నమాట వాస్తవమే. ఎప్పుడు 2000 కంటే ముందు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో రష్యా సైన్యంలో ఉన్నప్పుడు మేము అమెరికా, యూకే వీటి కోసం అయితే చేశామని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నాడు స్కై న్యూస్తో కూడా. దాదాపు 3 దశాబ్దాల పాటు మేము టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చాము, ఆశ్రయం ఇచ్చాము, వాళ్ళని వివిధ దేశాలకు పంపించాము. ఆ డర్టీ వర్క్ మేము మీకోసమే చేసామనేది వాళ్ళ వెస్ట్రన్ కంట్రీస్కి చెప్పాడు ఆయన. కానీ 2000 తర్వాత అంటే అమెరికన్ ట్విన్ టవర్స్ పేలిన తర్వాత మేము టెర్రరిజాన్ని ప్రోత్సహించడం ఆపేసాము.